పల్లె నరసింహ ప్రతాప్ రెడ్డి గారు రాసిన పాటల్ని చాలా ఉత్తేజభరితంగా ఉద్వేగభరితంగా పాడినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు సమావేశాన్ని ప్రారంభించుకున్నాం. ఈ 2 గ్రంథాల ఆవిష్కరణ సభకు అధ్యక్షత వహించడానికి సుప్రసిద్ధ విప్లవ కవి, ఒకనాటి దిగంబర కవి, ఇప్పుడు ప్రజాకవి, అభ్యుదయ విప్లవ సాహిత్యోద్యమాలకు సన్నిహిత మిత్రులు, పెద్దలు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ నిఖిలేశ్వర్ గారిని అధ్యక్షత వహించడానికి వేదికపై కాపాడారు. అట్లాగే మిత్రులారా, ఇలాగే చెప్పాను, ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు వారి సంపాదకీయాల ద్వారా, వ్యాసాల ద్వారా, ఎడిట్ పేజ్ వ్యాసాల ద్వారా మా తరాన్ని ప్రభావితం చేసిన గొప్ప పరిశోధనలు, తెలంగాణ సమాజం పట్ల, సాహిత్యం పట్ల ప్రగాఢమైన అనురక్తితో పరిశోధన చేసిన డాక్టర్ కె శ్రీనివాస్ గారిని విశిష్ట అతిథిగా వేదికపైకి ఆహ్వానించారు. అట్లాగే వాటి కథానాయకులు, హీరో ఆఫ్ ది డే, 90 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇవాళే 91వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న అనుపేర్కని యువకుడు, పట్టుదలతో గత 15 రోజులకు పూర్వం కూడుకొని సిపిఐ శతవార్షికోత్సవ ఉత్సవాలు జరుగుతున్నాయి. నా అనుభవాలను, జ్ఞాపకాలను ఒక లఘు గ్రంథంగా నేను రాష్ట్రాన్ని పట్టుబట్టి ఆయన మేళ్లు సహకరించకపోయినా మెదడు సహకరిస్తున్నది కాబట్టి 100 ఏళ్ల కమ్యూనిస్ట్ ఉద్యమ ప్రస్థానం అన్న పుస్తకాన్ని వెలువరించారు. అలాగే ఆయన డైరీలో రాసుకున్న పాటలు, అక్కడప్పుడు రాసిన పాటలు, ఆయన సిగ్నేచర్ గీతం ఇందాక పల్లె నరసింహ పాడాడు, అమరవీరుడా అరణ్యేశ్వరుడు. చాలా మంది రాజకీయ నాయకులకు, సినిమా ప్రముఖులకు, రచయితలకు చాలా ఇష్టమైన పాట అమరవీరుడు అరణ్యేశ్వరుడు, అమర్జీ భగత్ సింగ్. వీటన్నిటిని ఊరికి ఆయన డైరీకి పరిమితం కాకుండా ఉచిత పుస్తకంగా వేస్తే బాగుంటుందని అనుకొని విప్లవం అనే పేరుతో పుస్తకాన్ని తేవడం జరిగింది. కాబట్టి 91 సంవత్సరాలు ఇవ్వకుండా ఇవాళే ఈ సమావేశం పెట్టుకోవడానికి కారణం ఇవాళ ఆయన పుట్టినరోజు. కాబట్టి మనందరి తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రొఫెసర్ హరగోపాల్ గారు దారిలో ఉన్నారు, ట్రాఫిక్ లో ఉన్నారు, వస్తున్నాను, ఫోన్ చేశారు, ఆయన వస్తారు. ముఖ్య అతిథిగా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అట్లాగే అయినప్పుడు శ్రీలక్ష్మి కూడా ఆత్మీయ అతిథిగా కార్యక్రమంలో పాల్గొంటుంది. మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. హరగోపాల్ గారు రాగానే గ్రంథాల ఆవిష్కరణ ఉంటుంది. మా మిత్రులు, మీడియా మిత్రులు గమనించాలి. మా శ్రీమాను అనేక ఎదురు చూస్తున్నారు ఆవిష్కరణ ఫోటో కోసం. హరగోపాల్ గారు రాగానే ఆవిష్కరించుకుందాం. ఈలోగా సందేశాలు, అభిభాషణం విద్దాం. నిఖిలేశ్వర్ ఆవిష్కరించడం చేసిన పెద్దలు, మిత్రులు, సాహితీలందరికీ నమస్కారం. మిత్రులు కందిమల్ల ప్రతాప్ రెడ్డి గారి ఈ 2 పుస్తకాల ఆవిష్కరణ సభకి అధ్యక్షత వహించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. వారితో నా పరిచయం దాదాపు 60 సంవత్సరాలు నాటిది. ఈ 60 సంవత్సరాల కాలంలో వారితో పరిచయం క్రమంగా స్నేహంగా అభివృద్ధి చెందింది. అయితే పార్టీ పరంగా కానీ, సాహిత్యపరంగా అంతగా సాహిత్యం లేకపోవచ్చు. కానీ వారు కలిసినప్పుడల్లా, ఏ సమావేశంలో కలిసిన, వ్యక్తిగతంగా కలిసిన, ఎంతో ఆత్మీయంగా పరిగణించి తన అభిప్రాయాలు చెప్పి నివేదించిన అంతే స్వర్గీయంగా పరిచయం. వారితో బాగా జ్ఞాపకం ఒకే ఒకటి, దాదాపు వారికి ప్రయాణం చేయడం అంతగా నాకు అవకాశం రాలేదు.
కానీ నాకు బాగా జ్ఞాపకం, కరీంనగర్లో ఒక కార్యక్రమానికి విశ్వనాథ్ రెడ్డి గారు, ప్రొఫెసర్ విశ్వనాథ్ రెడ్డి గారు, తర్వాత కన్యమణి ప్రతాప్ రెడ్డి గారు, మేము ముగ్గురు కూడాను ఒక కార్యక్రమానికి ఉదయం కారులో బయలుదేరి మధ్యాహ్నం 4 గంటలకి ఆ కార్యక్రమంలో ముగించుకొని మళ్ళీ అర్ధరాత్రి ఇంటికి చేరు. ఆ కాలంలో ఆ ప్రయాణంలోనూ ఆ మీటింగ్లోనూ ప్రతాప్ రెడ్డి గారు, తర్వాత విశ్వనాథ్ రెడ్డి గారు వీరితో జరిగిన సాంకేతికం మాట్లాడుతున్న విశేషాలు ఇవన్నీ కూడా నా జ్ఞాపకం. ఈ సాహితీ ప్రయాణంలో జీవిత కాలంలో మనం ఎందరో కలుస్తాం అనే జ్ఞాపకాలు మిగిలిపోతాయి. ప్రతాప్ రెడ్డి గారిని ప్రత్యేకంగా నేను తెలుసుకోవడానికి కారణం ఏంటి అంటే, నల్గొండ జిల్లా వీరవేరులో జన్మించిన నేను, నా బాల్యం ఆ గ్రామంలో అంతగా కలవలేదు. కానీ తర్వాత నేను పట్టణవాసిని అయిపోయాను. మోత్కూరు దాడిలో ఉండే వీరవల్లి, కాటేపల్లి, ఉత్తరీగూడెం, చాడ ఈ ప్రాంతాలన్నీ కూడా నేను బాల్యంలో తిరిగి, మా మేనమామ ఊరు వీరవల్లిలో నేను అప్పుడప్పుడు వెళ్ళి గడిపిన రోజులు. ఆ తర్వాత 47-48 మధ్య చాడా ఉత్తరీగూడెంలో మా అమ్మమ్మ గారి తమ్ముడు అంటే తాతగారు వారి ఇంటికి వెళ్ళినప్పుడు రజాకారుల ఆగడాన్ని, రజాకారుల దాడిని స్వయంగా చూసిన వారిని. అప్పుడు మేమంతా కలిసి ఆవుల దగ్గర గడ్డు వాముల్లో పరుచుకున్నటువంటి నా జ్ఞాపకం. అలాగే వీరల్లి గ్రామంలో రజాకారులు కోమటి చౌకాన్ని దోచుకున్న సంఘటనలు ఇవన్నీ కూడా. అయితే ఆయా ప్రాంతాల్లో ఉమ్మడి కమ్యూనిస్టు యొక్క రైతాంగ సాయుధ పోరాటంలో ఉండే కామ్రేడ్స్ చిన్నవాడిని కాబట్టి పెద్దగా నాకు తెలియదు. కానీ ఆ తర్వాత పోరాటం ముగిసిన తర్వాత తెలంగాణకి హైదరాబాద్ విలీనం జరిగాక 48 తర్వాత అప్పుడు ఇండియన్ సైన్యాలు వచ్చిన తర్వాత ఇక్కడ కమ్యూనిస్ట్ నాయకుడిని, ఉద్యమకారుల్ని, అలాగే అనేకుల్ని కూడా అరెస్ట్ చేసి అనేక నేరాల మీద, ముఖ్యంగా రకరకాల హత్యా నేరాల మీద వాటిని కేసులు చేశారు. అందులో నాకు బాగా జ్ఞాపకం ఏంటంటే, మా భర్త గారిని కూడాను బంధించి జానా జైలు పంపించారు. ఆ జానా జైల్లో కొంతకాలం గడిపి ఆయన తిరిగి వచ్చినప్పుడు మా అమ్మగారు కార్మికులుగా పనిచేశారు. ఆమె ఆయనకి గొట్టలు పెట్టి డబ్బులు ఇంటికి పంపించారు. ఆ రకంగా ఈ జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి. ఆనాటి నుంచి కూడాను ఒక రచయితగా నేను అనుకున్నది ఏంటంటే, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆనాటి జీవన పరిస్థితులు గురించి ఒక సమగ్రమైన నవల రాలేదు అనుకునేవాడు. ఆనాటి కొన్ని వచ్చాయి. అయితే ఒక సాధికారికంగా, ఆత్మీయంగా ఆ జిల్లాలలో జరిగిన ఆ పోరాటాలని జాగ్రత్తగా, అంటే ఒక నవల రూపంలో రాయడానికి ఎంతమంది ఉన్నారని అనుకునేవాడు. అయితే తర్వాత కొన్ని నవలు వచ్చాయి. అయితే కన్యమణి ప్రతాప్ రెడ్డి గారు కమ్యూనిస్టు నాయకులుగా అలా వారు ఆ పరిణామ దశలో సృజనాత్మక రచయితగా ఉంటుందని సంతోషం. ఆ రకంగా ఆయన బంధువుకు నవల, కానూన్ నవల, ఈ 2 నవలు కూడా చాలా వరకు తెలంగాణ సాహిత్య పోరాటాలకు మించిన ఆ ఇతరులు ఆ లోటును తీర్చగలిగారు. ఆ తర్వాత అనేక మంది ఉంటారు. ఇటీవల మీరు వింటుంటారు, ఒక ప్రాణరావు గారు కొంత మరగని బతి అని టీయో నావల్స్ అలాగా చాలా నవలు వచ్చాయి. అయితే నవలలు ముఖ్యంగాను ఒక నవలాకారుడు తన జీవిత కాలంలో ఆయా చరిత్రతో సంబంధం ఉంది. ఆ చరిత్రతో జీవించినప్పుడు, ఆ సన్నివేశాలు పాల్గొన్నప్పుడు సహజంగానే వాటి యొక్క తాదాత్మ్యత, సంలీనత ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ ప్రత్యేకత ప్రతాప్ రెడ్డి గారికి ఉన్నది. అందువల్ల బంధువుకు నవల వీటిని పర్ఫెక్ట్ పెట్టుకుంటాం. మిత్రులారా, తర్వాత ఎలాగో నేను మాట్లాడతాను కమ్యూనిస్ట్ దశల గురించి. వారు ఎలా పుస్తకం రాశారు, 100 సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ ప్రస్థానం, విప్లవ గీతాలు, చాలా ముఖ్యమైన గ్రంథం. సంక్షిప్తమైన గ్రంథం అనుకోండి, కానీ ఈనాడు కమ్యూనిస్టు పార్టీలు
ఏ దశలో ఉన్నా ఏమిటి అని మనం అంతా కూడా మొదలుపడుతున్న ఈ దశలో సహజంగానే ఒక సీనియర్ నాయకుడిగా అనుభవంతో రాసిన ఈ పుస్తక ఆవిష్కరణ జరగబోతోంది. వీటిని ప్రశ్నిస్తారు. బహుశా వారు వచ్చేలోగా అందువల్ల మిత్రుడు కె శ్రీనివాస్ గారిని ప్రశ్నించవచ్చు. అధ్యక్షులు కేశవ్ గారు, నిర్వాహకులు ఎస్సీ గారు, నాయకులు ప్రతాపరెడ్డి, సభలో మిత్రులందరికీ నమస్కారం. ముందుగా ప్రతాపరెడ్డి గారికి 90వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆయన ఎక్కడ ఏ సభలో చూసినా